రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో జరిగిన పెద్ద రచ్చేంటి? అసలు సోషల్ మీడియాలో ఇంత పెద్ద స్కామ్ నడుస్తుందా? ముఖ్యంగా మన భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఇలా జరుగుతుందా? అయితే ఈ దెబ్బకి మన భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక విషయంలో అయితే కనువిప్పు కలిగిందని చెప్పొచ్చు. అది కూడా సోషల్ మీడియా గురించి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే జూలై 24న ఎగ్జామ్ లీకుల నివారణ కోసం విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో ఒక వీడియోను అప్లోడ్ చేశారు. దానికి లక్షలాది మంది లైక్లు, కొన్ని వేల లక్షల షేర్లు, అసలు మొత్తంగా చెప్పాలి అంటే ప్రపంచాన్ని షేక్ చేసిన వీడియో అన్నమాట అది. ఎందుకనంటే ఒక పెద్ద దేశం, భారతదేశపు ప్రధాని ఓపెన్‌గా వచ్చి నడుస్తున్న పెద్ద వ్యవహారం పైన ఆయన పెట్టిన అంత పెద్ద విషయం, అంటే అంత పెద్ద ఒక రీల్ కానీ, ఒక వీడియో కానీ నిజంగా చెప్పాలంటే అది ట్రెండింగే అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ తర్వాత కొద్దిసేపటికే అది కాస్త ఆ వీడియో రిమూవ్ అయిపోయింది. బ్లాక్ చేయబడిపోయింది. చూస్తున్న వాళ్ళకి అది అన్‌అవైలబుల్ అని వస్తుంది. అయితే మెటా అంటే ఫేస్‌బుక్ వాళ్ళు దీనికి ఒక వివరణ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఇది సాఫ్ట్‌వేర్ లోపం వల్ల జరిగింది. అంటే గ్లిచ్ వల్ల జరిగింది. ఇదేం పెద్ద విషయం కాదు. స్థానిక చట్టాల కారణంగా ఉద్దేశపూర్వకంగా చేసింది అస్సలంటే అస్సలు కాదు. దయచేసి మీరు దీన్ని గమనించగలరు అంటూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు వీడియో పెట్టారు. అది వేలల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కానీ ప్రపంచం, ఇప్పుడు మన భారతదేశం అయితే చూస్తుంది, చాలామంది చూస్తారు. కానీ హఠాత్తుగా ఆ వీడియో సోషల్ మీడియాలో లేకపోతే ఎంతమందికి రీచ్ అవ్వాల్సింది, అది కాస్త వీడియో ఆగిపోయినట్టు కదా. సో మెటా ఇచ్చిన, అంటే ఫేస్బుక్ ఇచ్చిన వివరణ భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆహా, అవునా, అయ్యో పాపం, సాఫ్ట్వేర్ లోపం వల్ల ఇదంతా జరిగిందా అని మాత్రం సర్ది చెప్పలేదు. ఎందుకనంటే కొన్ని వేల లక్షల కోట్ల వీడియోలు ద్వారా జనరేట్ చేసి అస్సలు పనికి మాలినవి, ఉపయోగకరమైనగా లేని వీడియోలు వందల్లో, వేలల్లో, కోట్లలో జనరేట్ అవుతుంటే పనికొచ్చే వీడియో, ఒక దేశ ప్రధాని చేసిన వీడియో అంత నెగ్లిజెన్స్‌గా ఎలాగ రిమూవ్ అవుతుంది? సో, ఇది మీరిచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్ కాదు అని జెప్పేసి ఇమ్మీడియేట్‌గా అర్ధరాత్రి సమయంలోనే అది కాస్త రిలీజ్ చేయబడింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మన భారత ప్రభుత్వం ఇంకొక పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చింది. అదేంటి అంటే ఈ రోజుల్లో ఫేస్బుక్ లేదంటే సోషల్ మీడియాలో ఏఐకి సంబంధించిన ఫేక్‌వన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఫేక్‌కి సంబంధించినవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఏదైతే ప్రజలు చూడాలో, ఏదైతే ప్రజలు అర్థం చేసుకోవాలో దాన్ని మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తుంది ఫేస్బుక్ అంటూ ఏఐకి పెట్టొచ్చు. వీడియోస్ పెట్టొచ్చు. కానీ ఫేక్ వీడియోలు పెడుతున్నారు అంటూ భారతదేశ సొంత ప్లాట్‌ఫార్మ్, అంటే ఇప్పుడు మన భారతదేశం కళ్ళు తెరిచిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేశం చాలా అభివృద్ధి చెందుతోంది. కానీ ప్రపంచ దేశాలకు అది ఎలా తెలుస్తుంది? సోషల్ మీడియా ద్వారానే తెలుస్తుంది. మీడియా ద్వారానే తెలుస్తుంది. సో, ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో వేరే మీడియా కానీ, వాళ్ళకి ఫేవరబుల్ మీడియా కానీ పాకిస్తాన్‌ని, అలాగే ఇతర దేశాన్ని ఎలివేట్ చేస్తూ భారత్‌ని తొక్కి ఉంచుతోంది. అందుకని మీరు గమనించినట్టయితే ఎంతోమంది విదేశీ టూరిస్టులు చాలామంది మన భారత్‌కి నార్త్ వైపు వెళ్ళి అస్సలు బాలేదు, హైజినిటీ లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మన భారతదేశానికి ఒక సెల్ఫ్ మేడ్, అంటే ఇండియన్ మేడ్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫేస్‌బుక్, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా యూఎస్ బేస్డ్ యాప్స్, సోషల్ మీడియా యాప్స్. సో ఇవి ఎక్కడైతే డామినెంట్‌గా ఉంటుందో అక్కడే అవి పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా ఫేక్‌గా చాలా అట్రాక్టివ్‌గా మన గురించి నెగెటివ్‌గా పెట్టారనుకోండి, అదే మొత్తం ప్రపంచానికి సర్క్యులేట్ అవుతుంది. సో, ఇప్పుడు మన భారతదేశంలో మన భారతీయులు డెవలప్ చేసిన సోషల్ మీడియా గనక ఉంటే, దానిలో కూడా క్రియేటర్స్‌కి మంచి ఎంప్లాయ్‌మెంట్ గనక అందిస్తే, అప్పుడు మన భారతదేశం సూపర్ డూపర్ స్టార్‌గెళ్ళిపోతుందనమాట ప్రపంచం దృష్టిలో. ఎందుకనంటే, ఇప్పటి రోజుల్లో న్యూస్ పేపర్ ఎవరు చదువుతున్నారు? లేకపోతే టీవీ న్యూస్‌లో ఎంతవరకు నమ్ముతున్నారు?
చూసేది సోషల్ మీడియానే కదా! నిమిషాల్లో వైరల్ అయ్యేది సోషల్ మీడియానే కదా! సో, అది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారైతే చెప్పారనమాట. సో, ఇప్పుడైతే దానికి సంబంధించిన ఇంకా ఫేస్‌బుక్ వాటి మీద కేసులైతే నడుస్తున్నాయి గానీ, ఇలాగా మన ప్రధానమంత్రి మోదీ గారు పెట్టిన వీడియోని గ్లిచ్ అన్న రూపంలో డిలీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.